1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవైపు యుద్ధం ముగిసింది అనే ఒక ప్రకటన రావడంతో బంగారం వెండి ధరలకు బ్రేకులు పడ్డాయని చెప్పుకోవాలి. మరి మహిళలకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇటు డాలర్ స్ట్రాంగ్ అవడంతో ధరలు ఇంకా తగ్గుతాయనే ఒక ఆలోచన అయితే ఉంది. మరి ఇది అనువైన సమయం బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళకని చెప్పి బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు, పండగలు, పెళ్లిళ్ళు మరి స్టార్ట్ అవుతున్నాయి. బంగారం ధర తగ్గుతుందంటే ఖచ్చితంగా మహిళల మొఖాల్లో ఆ ఆనందం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. మరి లేట్ చేయొద్దు. ఒక్కసారి మనం గత 10 రోజులుగా మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఈరోజు స్టూడెంట్ ధరలు 24 క్యారెట్స్ వచ్చేసి 15,153 రూపాయలు ఉంది. 3% GST 455 రూపాయలు యాడ్ చేసుకుంటే ఈరోజు గ్రామ్ వచ్చేసి 15,608 రూపాయల్లో ఉంది. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 13,941 ఉంటే 3% GST 418 రూపాయలు యాడ్ చేసుకుంటే ఈరోజు ధర 14,359లో ఉంది. ఒకసారి మనం 18, 22, 24 క్యారెట్స్ చూద్దాము. అంటే జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు చూసుకుంటే జూన్ 6వ తారీఖుని చూడండి, 18 క్యారెట్లు 11,956, 22 క్యారెట్స్ 14,473, 24 క్యారెట్స్ 15,732లో ఉంది. ఇంకా జూన్ 7వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 11,956, 22 క్యారెట్స్ 14,473, 24 క్యారెట్స్ 15,732 రూపాయల్లో ఉంది. అంటే ఈ 2 రోజుల్లో కూడా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా జూన్ 8వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 11,874, 22 క్యారెట్స్ 14,374, 24 క్యారెట్స్ 15,624 రూపాయల్లో ఉంది. ఇంకా జూన్ 9వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 11,990, 22 క్యారెట్స్ 14,514, 24 క్యారెట్స్ 15,776లో ఉంది. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి బాగా తగ్గిందని చెప్పుకోవాలి. 18 క్యారెట్స్ 11,652, 22 క్యారెట్స్ 14,105, 24 క్యారెట్స్ 15,332లో ఉంది. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 18 క్యారెట్స్ 11,400, 22 క్యారెట్స్ 13,800, 24 క్యారెట్స్ రౌండ్ ఫిగర్ 15,000లో ఉంది. జూన్ 12 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ అంటే ఇక్కడ స్వల్పంగా కొంచెం పెరగడం చూస్తున్నాం. 12 తారీఖున 18 క్యారెట్ 11,630, 22 క్యారెట్స్ 14,079, 24 క్యారెట్స్ 15,303లో ఉంది. ఇంకా 13 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం స్వల్పంగా. 18 క్యారెట్స్ 11,670, 22 క్యారెట్స్ 14,125, 24 వచ్చేసి 15,355లో ఉంది. ఇంకా జూన్ 14వ తారీఖు వచ్చేటప్పటికి అదే ధర కొనసాగుతుంది. 18 క్యారెట్లు 11,670, 22 క్యారెట్స్ 14,125, 24 క్యారెట్స్ 15,355లో ఉంది. ఇంకా 15వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 11,862, 22 క్యారెట్స్ 14,359, 24 15,608లో ఉంది. ఏది ఏమైనా ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాము. మరి అటు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది అనేటప్పటికే మళ్ళీ విపరీతంగా ధరలు తగ్గడం అయితే కనబడుతున్నాయి. మరి ఈ తగ్గుదల అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేము. సడన్ గా పెరిగినా పెరగవచ్చు, తగ్గినా తగ్గవచ్చు. బట్ కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అనువైన సమయం అని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా మరి బంగారం ధరలు అయితే ఇలా ఉన్నాయి. మరి వెండి ఎలా ఉంది? ఎందుకంటే బంగారంతో కంపేర్ చేస్తే వెండికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా శుభకార్యాలకు కానీ వెండి వస్తువులు వాడుతూ ఉంటారు. ఇటు బంగారం పెరుగుతుంటే వెండి పెరగడం, బంగారం తగ్గితే వెండి తగ్గడం చూస్తూ ఉన్నాం కదా. మరి గత 10 రోజులుగా బంగారం అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈరోజు గ్రామ్ వెండి 258 రూపాయలు, అంటే 2,58,000. ఇక జూన్ 7 నుంచి జూన్ 15 తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి జూన్ 7వ తారీఖుని చూడండి, 254 రూపాయలు, అంటే కిలో వెండి 2,54,000. 8 జూన్ చూసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాము, 2,46,000, అంటే 246 రూపాయలు గ్రామ్. ఇంకా 9వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా పెరిగింది, 252 రూపాయలు, అంటే 2,52,000. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము, 242 రూపాయలు గ్రామ్, 2,42,000. ఇంకా 11వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గింది, 240 రూపాయలు, అంటే 2,40,000.
ఇంకా 12 తారీఖు వచ్చేటప్పటికి బంగారం ఎలా అయితే పెరిగిందో స్వల్పంగా ఇక్కడ వెండి కూడా పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 248 రూపాయలు గ్రామ్, అంటే 2,48,000. ఇక 13 తారీఖు వచ్చేటప్పటికి భారీగా పెరగడం చూస్తున్నాము. 253 రూపాయలు గ్రామ్, అంటే 2,53,000. ఇంకా 14 తారీఖు వచ్చేటప్పటికి కూడా 2,58,000, అంటే గ్రామ్ వచ్చేసి 258 రూపాయలు. ఇంకా జూన్ 15 తారీఖు వచ్చేటప్పటికి అదే ధర కొనసాగుతుంది, 258 రూపాయలు, అంటే 2,58,000. 5 లక్షల వరకు వెళ్ళినటువంటి ధర ఇప్పుడు 2,58,000 అయితే ఉంది. అంటే బంగారంతో పాటు వెండి కూడా మేప తగ్గుతుందని చెప్పుకోవాలి. మరి మహిళలు ముఖ్యంగా మరి పండుగలు పెళ్లి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి కొనాలనుకునే వాళ్ళు బడ్జెట్ చూసుకొని అవసరం అనుకుంటేనే ఖచ్చితంగా ఈ టైంలో కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బిజినెస్ అనలిస్టులు. మళ్ళీ సడన్ గా ధరలు పెరిగే ఛాన్సెస్ కూడానే ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ గత 10 రోజులుగా ధరలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.